హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా కాలేజీ సిగ్నేచర్ డే. సో ఈరోజు మేము లాస్ట్. సో మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఒక్కొక్కరు మా కాలేజ్ యొక్క ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకుందాం తప్పకుండా. అండ్ మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మా ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ ఎంతమంది మా స్టూడెంట్స్ మా ఫ్రెండ్స్ సర్కిల్ ఉందో వాళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అందరూ కాబోయే అడ్వకేట్స్. రైట్ నో ఆల్రెడీ కొంతమంది అసిస్టెంట్ అడ్వకేట్స్గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా 2-3 నెలల తర్వాత, ఓన్లీ 3 months తర్వాత వాళ్ళందరూ ఇక ఫుల్ టైం అడ్వకేట్గా అయిపోతారు. సో వాళ్ళని అడిగి మా కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటిదనేది తెలుసుకుందాము. సో రండి ప్లీజ్, చెప్పండి. నా పేరు అబ్దుల్ రజాక్, 3YDC ఫైనల్ ఇయర్. నేను కిషోర్ అన్నను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇతను నా క్లాస్మేట్ అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక బ్లాగర్ కూడా మన కాలేజీలో ఉన్నందుకు మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. అదే ఈ కాలేజ్ని ఎక్స్ప్లోర్ చేసే పని కంకణం కట్టుకున్నా అన్న అదేవిధంగా చేస్తూ ఉన్నాడు. ఈ 3 ఏళ్ళ అనుభవంలో నేను అన్నతో ఎక్కువ సమయం ఎందుకు గడపలేదు అని చాలా ఫీల్ అవుతున్నాను. ఇది సిగ్నేచర్స్ డే రోజు వీళ్ళందరూ రావడం, మళ్ళీ మనం ప్రతి ఒక్కరి అనుభవాలు పంచుకోవడం అనేటువంటిది నాకు ఒక గొప్ప అనుభూతిగా అనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ 3 yearsలో నేను ఏం మిస్ అయినా అనేటువంటిది తెలుసుకుంటున్నాను. ఇదే 3 years నుంచి ముందు నుంచి కూడా ఇంకా బాగా ప్రిపేర్ అయ్యింది. అందరితో టైం స్పెండ్ చేసి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేదని ఇంతటితో తప్పకుండా బ్రో, మన ఫ్యూచర్లో మళ్ళీ ఇక అలాంటి టైం స్పెండ్ చేద్దాము. మన కోర్టులో అందరం కలుసుకుందాము. సో మన కాలేజీ గురించి కూడా ఇంకా చాలామంది మన ఫ్రెండ్స్ ఉన్నారు, అందరిని అడిగి తెలుసుకుందాం. సమయంలో ఏ కాలేజ్ ఎంచుకోవాలనేటువంటిది ఒక చిక్కు సమస్యగా మారింది. అయితే నా ఫ్రెండ్స్ చెప్పిన విధంగా నేను KMCలో వచ్చిన ద్వారా నేను ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ కాలేజ్ అంతా కొత్తగానే ఉంది. కొద్దిగా నాకు ఒక ఫియర్ లాగా ఏర్పడ్డది. ఇక్కడ వస్తే చూస్తే వాతావరణం ఎంతో గజిబిజిగా ఉంది, రెగ్యులర్ రానిస్తారా లేదా అని ఒక అయోమయంలో పడ్డా. కొత్తగా ఫ్రెండ్స్ పరిచయం అవుతున్న కొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ ఇక్కడ అట్మాస్ఫియర్ అన్ని వాతావరణానికి నేను అలవాటు పడ్డా. బ్రహ్మాండంగా అనిపిస్తుంది. స్పెషల్గా మన స్టాఫ్ గురించి కానీ మన స్టూడెంట్స్ అందరు కూడా అద్భుతంగా ఇక్కడ మంచి నేచర్తో ఉన్నారు. అదేవిధంగా కాలేజ్ ఫీజు విషయానికి వచ్చిన ఇక్కడ వాళ్ళ నేచర్ ఏ విధంగా ఉందంటే, చాలామంది అనుకుంటారు ప్రతి కాలేజీలో ఫీజు కట్టిన దాకా వాళ్ళు హాల్ టికెట్లు కానీ లేదంటే ఇలా మనకి హింసిస్తుంటారు. కానీ ఇది అద్భుతమైన కాలేజ్ అని చెప్పుకుంటావు ఈ ఒక్క విషయంలో. ఎందుకంటే మీరు లాస్ట్ అయ్యేంత వరకు కూడా కాలేజ్ ఫీజు అడగలేరు. మరి మనల్ని మంచిగా ప్రోత్సహించారు. అడ్వకేట్లు అయిన తర్వాత మీరు ఫీ పే చేయండి అన్నట్టుగా అదొక మంచి అనిపించింది నాకు. సరే, థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చారు ఈ కాలేజ్ యొక్క గొప్ప చెప్పడానికి. ఎంత చెప్పినా కొంత మిగిలి ఉంటుంది అన్నట్టు, ఎంత చెప్పినా చాలా తక్కువనే. సో మిగతా అవకాశం కూడా మన ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. సర్కిల్లో విరాళాలను అడిగి కూడా తెలుసుకుందాము ఒకసారి. బ్రదర్, ఒక ఫ్యూ వర్డ్స్ మన కాలేజ్ గురించి. నా పేరు గిరి అండి. నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. కాలేజ్ అనేది చాలా బాగుంది. ఇక్కడ విలువలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ ఇస్తుంది కాలేజ్ కూడా. తర్వాత ఫీజు విషయంలో ఎటువంటి ఇబ్బందులు పెట్టదు. ఈ చూస్తుండగానే 3 years అనేది అయిపోయింది. తలుచుకుంటే మాకే చాలా బాధగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మనం మళ్ళీ కోర్టులో కలుసుకుందాము, అందరం ఒక ప్రాక్టీస్ చేస్తూ ఉండాలని. థ్యాంక్ యూ ఏ మనీష్ స్టార్ట్ అయిందా? యా. సో మనం ఇక్కడ మన బ్రదర్ ఒకసారి మన కాలేజ్ గురించి ఏం చెప్తారో అతని అనుభవాన్ని మనం తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి. ఐ థింక్ ఇప్పుడు 3 years అయింది ఇక్కడ నేను వచ్చి. కేమ్ విత్ అన్ ఎంటీ మైండ్ అని చెప్పలేను, బట్ యా థాట్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. సో లా అనేది పర్సనల్గా నేను ఇది తీసుకున్నా. లైక్ మచంద్రన్నకి జై, రజాక్ భాయ్, మచంద్రన్నకి జై.
మత్స్యంద్ర అన్నకి జై. మచ్చిందరన్న ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండే 180 మెంబర్స్లో చాలామంది బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి అందరితో నాట్ ఓన్లీ ద లా బట్ వేరియస్ అదర్ థింగ్స్ ఆల్సో లైక్ పాలిటిక్స్ some are in other medical fields or some are in sports and like that. So you get exposure to various fields also and different circles. It's really advantageous to get an admission in this college. When we had some colleagues in some other colleges, they were not even sure when the college starts or when they have to start. I don't want to blame other colleges, but I just want to about this college. Is very good. Principal madam is very helpful and they are very supportive. I always recommend this college. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వి విల్ మీట్ Yeah, definitely. వాట్స్ ప్లీజ్ మన కాలేజ్ గురించి చెప్పండి. Good afternoon, my dear friends. Actually, దీని కాలేజ్ అని అన్నాను నేను, ఎందుకంటే ఇట్స్ అండ్ గ్రేట్ ఏమంటారంటే డోర్ టు ఓపెన్ టు ద విండో ఆఫ్ సొసైటీ అండ్ నేషన్ అండ్ వరల్డ్. అంటే సొసైటీ ఆస్పెక్ట్ అనేది చూడడమే కాకుండా సొసైటీతో పాటుగా నేషన్ ఆస్పెక్ట్ మోర్ ఓవర్ వరల్డ్ వ్యూలో కూడా పర్స్పెక్టివ్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అయింది. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ LLB ఇన్ దిస్ కేశవ్ మెమోరియల్ లా కాలేజ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ మేడం అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ అండ్ అడ్మినిస్ట్రేషన్. కాలేజీ గురించి చెప్తారు అండ్ రెగ్యులర్ స్టూడెంట్ మన బ్రదర్ వచ్చేసి. సో spinning, but I'm owning my time. Words like puzzle pieces fitting tight in the rhyme. Snares punch louder than the city's own chime. Boom that echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. ఈ కాలేజ్ నేను అనుకున్న ఎట్లుంటారో రెగ్యులర్ స్టూడెంట్స్, రెగ్యులర్గా 3YDC కదా, రెగ్యులర్గా వస్తారో లేదో తెలియదు. సో అందరు కొంచెం మా బ్యాచ్ అంతా మంచి బ్యాచ్, గుడ్ బ్యాచ్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకా చూస్తే మా కాలేజ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ, స్పోర్ట్స్ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. థ్యాంక్ యూ బ్రో. సో మన మేనేజ్మెంట్ గురించి, మన ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటారు? మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ దగ్గరకు వచ్చేసరికి ఆల్ గుడ్ ఫ్యాకల్టీ. Keep my story inside. Street lights flicker on this endless trail. Each corner whispers a hero or fail. Smooth flow cutting through the urban scale. అంటే వచ్చి Where truths are spoken. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటిది అనేది. సో బ్రదర్ చెప్పండి మన 3 years ఎక్స్పీరియన్స్. హాయ్, ఐఎమ్ అశోక్ రెడ్డి. ఈ కాలేజీలో లక్కీలీ ఏంటంటే ఐ గాట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ బాగా గ్రూప్స్లో కూడా మంచి కమ్యూనికేట్ చేసి మేము టాపిక్స్ కానీ ఇవన్నీ మిస్ అయినా కానీ చాలా బాగా అందరు గ్రూప్స్లో కమ్యూనికేట్ చేసేవాళ్ళు. మాకు కూడా ఏమైనా క్లాసెస్ మిస్ అయినా ఎగ్జామ్ రిలేటెడ్ టాపిక్స్ కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఏం చేయాలో చాలా బాగా కవర్ అయినాయి. అది ఆ గ్రూప్స్లో షేర్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. గ్రూప్కి సంబంధించిన వరకు గ్రూప్ మన కోఆర్డినేషన్ అనేది చాలా బాగుంది అని చెప్తున్నారు. సో మన మేనేజ్మెంట్ గురించి, మన కాలేజ్ గురించి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్. అండ్ ప్రిన్సిపాల్ మేడం వెరీ నైస్, ఎందుకంటే ఆమె ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్యాకల్టీ ఆల్సో వెరీ గుడ్ ఫ్యాకల్టీ. వాళ్ళు మాకు ఈ ఫైనల్ ఇయర్లో అయితే మూడ్ కోర్ట్స్ కానీ వైవాస్ కానీ ఇవి చాలా మంచిగా కండక్ట్ చేసినారు.
ఈ మూట్ కోర్ట్ కాంపిటీషన్స్ వీటి వల్ల మాకు మంచి రియల్ టైం ఎక్స్పీరియన్స్ దొరికింది, మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది. సో కాన్ఫిడెంట్గా లాని మేము కంప్లీట్ చేసాము. ఏదైనా ఇప్పుడు కోర్టులో కూడా మేము స్టెప్ అయినప్పుడు ఎటువంటి ఫియర్ లేకుండా మనం ప్రాక్టీస్ చేయగలం కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. రియలీ థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మన మేనేజ్మెంట్ గురించి, మన కాలేజ్ గురించి అండ్ మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మనం మళ్ళీ కోర్టులో కలుస్తాం. తప్పకుండా మనం మళ్ళీ కోర్టులో కలుస్తాం. నర్వస్ ఫీల్ అయినా, చాలా డౌట్స్ తోటి వచ్చినాయి కాలేజ్ ఎట్లుంటుంది. నేను అప్పుడు ఇక్కడికి వచ్చిన ఒక 6 months లేదా 1 year తర్వాత కొంచెం క్లారిటీ వచ్చింది. కాలేజ్ స్టాఫ్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు, ముఖ్యంగా మా ప్రిన్సిపల్ మ్యామ్, ఇంకా వేరే. సో ప్రజెంట్ మన కాలేజ్ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి మన బ్రదర్ని అడిగి తెలుసుకుందాము. బ్రదర్, ఈ 3 years మీరు ఏం చేశారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీకు పొందారనేది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన మేనేజ్మెంట్ ఇయర్లో నేను ఇక్కడ జాయిన్ అయినా KMCL, కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ లాలో. సో ఫస్ట్ స్టార్టింగ్లో చాలా నర్వస్ ఉండే. కాలేజ్ వేరే స్టార్టింగ్లో ఎవరికైనా నర్వస్ ఉంటుంది. సో నాకు అలాగే. సో తర్వాత గడిచే కొద్దీ కాలేజ్ స్టాఫ్ కానీ లేదంటే స్టూడెంట్స్ నుంచి నాకు ఏ డౌట్స్ వచ్చినా అవి క్లారిఫై చేసుకోవడం, అలాగే అకాడమిక్స్కి సంబంధించి గైడెన్స్ కానీ స్టాఫ్ నుంచి తరచూ వాళ్ళు ప్రతిదీ క్లియర్ చేసేవాళ్ళు. తర్వాత నా ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ చాలామందిని ఫ్రెండ్స్ చేసుకోవడం జరిగింది. నా లైఫ్లో ఇది ఒక బెస్ట్ మూమెంట్. ఈ కాలేజ్ నాకు చాలా మెమోరీస్ని మిగిల్చింది. సో ఇక్కడి నుంచి నేను చాలా మెమోరీస్తో బయటికి వెళ్తున్నా. KMCL బెస్ట్ కాలేజ్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీ ఎక్స్పీరియన్స్ మీకు ఫ్యూచర్లో యూజ్ అవ్వాలని అండ్ మనం మళ్ళీ కోర్టులో కలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చెప్పు, మళ్ళీ ఇంటర్వ్యూ కావాలా? इसका आंसर कैसा दे सकते बोल रहे हैं? मॉर्निंग हो तो क्रिश्चियंस को कैसा, अपन कैसा कभी भी कर सकते, मॉर्निंग तो टाइमिंग बोलना का 6 नेचुरल గా The sun's sinking low. Heading up the boulevard, see the palm trees glow. Caddy drop top, got the rims on shine. West Coast living where it's always fine. Barbecue grilling, got the smoke in the air. Neighbors pulling up, good. Talk box singing, let the speakers play. Slide, glide, take a day, no tick tick of the clock. పేరు చెప్పండి. Hit the beach, feet up in the sand. Wave to the ocean, yeah, it's part of the plan. Raghavendra, all the best everyone. Reflect in the sky, out here vibing, making time stand by. Late night lights, city shining gold. Story after story, all the legends are told. Cruisers hit the streets, hear the engines purr. Low riders dipping, making heads turn for sure. Slide, glide, take a ride. Feel the beat. రాడు సండే
ఒకటి రెండు ఈరే జిందగీ ఒక రాగా వస్తే వస్తాడు ఫోన్ మాట్లాడే Rolling slow, yeah. The sun's sinking low. Hitting up the boulevard, see the palm trees glow. Caddy drop top, got the rims on shine. West Coast living where it's always fine. Barbecue grilling, got the smoke in the air. Neighbors pulling up, good vibes everywhere. Talk box singing, let the synthesizer play. Grooving through the block like it's a Saturday. Slide, glide, take a ride. Oh, feel that sunshine, let the bass line flow. West Coast breeze got the vibe on lock. Cruising all day, no tick tick of the clock. Hit the beach, feet up in the sand. Wave to the ocean, yeah, it's part of the plan. Retro shades reflecting the sky. Out here vibing, making time stand by. Late night lights, city shining in gold. Story after story, all the legends were told. Cruisers hit the streets, hear the engines purr. Low riders dipping, making heads turn for sure. Slide, glide, take a ride. Oh, feel that sunshine, let the bass line flow. West Coast groove got the beat so sweet. Keep it rolling steady.